నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఎడిషన్. ఒక కుటుంబం చివరి ప్రయాణం గోదావరిలో ముగిసింది. ఒకటి కాదు, రెండు కాదు, 4 మరణాలు. వాటి వెనుక ఆకర్షణ, బ్లాక్మెయిల్, మర్డర్, సూయిసైడ్, ఆస్తుల కోసం ఒత్తిడి, మత మార్పిడి. ఇలా ఒకటేమిటి, సినిమాని మించిపోయే ట్విస్ట్లు, తవ్వే కొద్దీ సంచలన నిజాలు. ఇంతకీ కాకినాడలో నూకరాజు ఫ్యామిలీ మరణం వెనుక అసలు కారణాలేంటి? చివరి అధ్యాయం ఎలా సాగింది? సౌజన్య రాసిన 5 పేజీల లేఖలో నిజమెంత? కుటుంబాన్ని కబళించిన ఈ క్రైమ్ కథా చిత్రంలో సాదిక్ ఖాన్కు ఎవరైనా సాయం చేశారా? ఒక కుటుంబం రాత్రివేళ ఇంటి నుంచి బయలుదేరింది. వాళ్ల వెంట ఒక 10 ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు. వారు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో వాళ్లతో ఉన్న డ్రైవర్కి కూడా తెలీదు. కాకినాడ నుంచి రాజమహేంద్ర వరకు వచ్చిన ఆ కుటుంబం చివరికి గోదావరి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ పైకి చేరింది. అక్కడి నుంచి కుటుంబం మొత్తం గోదావరిలో దూకేసింది. కొన్ని నిమిషాల్లోనే 3 ప్రాణాలు గోదావరిలో కలిసిపోయాయి. అదే సమయంలో ఆ 10 ఏళ్ల బాలుడు మాత్రం ఈత రావడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. గోదావరి ప్రవాహంలో ఒక్కో మృతదేహం కోసం గాలింపు జరిగింది. ఆగస్టు 17న నూకరాజు మృతదేహం బయటపడింది. ఆగస్టు 20న సౌజన్య మృతదేహం లభించింది. ఆగస్టు 22న మీనా మృతదేహం కూడా దొరికింది. 3 చనిపోయారు. ఒక బాలుడు మిగిలాడు. ఆ బాలుడు బతకడం, కుటుంబం రాసిన లేఖలు బయటపడడం ఈ కేసులో అసలు కథకు తెరతీశాయి. నూకరాజు తన స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో తనను వేధిస్తున్న పరిస్థితుల గురించి రాశారు. సౌజన్య మాత్రం తన చివరి క్షణాల్లో 5 పేజీల లేఖ రాసింది. ఆ లేఖలో ఉన్న విషయాలు ఈ కేసును సాధారణ కుటుంబ ఆత్మహత్య నుంచి సంచలన క్రైమ్ దర్యాప్తుగా మార్చాయి. ఎందుకంటే ఆ లేఖలో ఒక పేరు పదే పదే వచ్చింది. అదే సాదిక్ ఖాన్. అసలు ఆ కుటుంబం గోదావరిలో ఎందుకు దూకింది? సాదిక్ ఖాన్ అనే పేరు ఈ కేసులోకి ఎలా వచ్చింది? ఆ ప్రశ్నలకు సమాధానాలు వెతికితే ఆ కుటుంబం చివరి ప్రయాణం వెనుక మరో చీకటి కథ కనిపిస్తుంది. ఆగస్టు 16 రాత్రి కాకినాడ నుంచి రాజమహేంద్రం వైపు ఓ కారు బయలుదేరింది. కారులో పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ టి నూకరాజు, ఆయన భార్య మీనా, కుమార్తె సౌజన్య, 10 ఏళ్ల మనవడు రియాన్ష్ కార్తికేయ ఉన్నారు. బయటకు చూస్తే కుటుంబ సభ్యులంతా కలిసి చేస్తున్న సాధారణ ప్రయాణంలానే కనిపించింది. కానీ కొన్ని గంటల్లో అదే ప్రయాణం వారి జీవితంలో చివరి ప్రయాణంగా మారబోతోందని అప్పటికి ఎవరికీ తెలియదు. రాత్రి సుమారు 10:30 నుంచి 11 గంటల మధ్య వారు రాజమహేంద్రవరం చేరుకున్నారు. కొవ్వూరు వంతెన సమీపంలో కారు ఆపించి డ్రైవర్ను కిందికి దిగమన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులే కారులో ముందుకు వెళ్లారు. డ్రైవర్కు తెలియకుండా వారు ప్రారంభించిన ఆ ప్రయాణం కొద్దిసేపటికే రాజమహేంద్రవరం రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ వద్ద ముగిసింది. అక్కడికి చేరుకున్న తర్వాత నూకరాజు, మీనా, సౌజన్య, కార్తికేయ నలుగురు గోదావరిలోకి దూకినట్లు పోలీసుల విచారణలో తేలింది. అర్ధరాత్రి సమయంలో గోదావరిలో నలుగురు పడిపోవడంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. అయితే అప్పటికే నదీ ప్రవాహం నలుగురిని వేర్వేరు దిశల్లోకి తీసుకెళ్లింది. పోలీసులు, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక గజ ఈతగాళ్లు నదిలో గాలింపు ప్రారంభించారు. చీకటి, ప్రవాహం, నది విస్తీర్ణం కారణంగా గాలింపు కూడా సవాలుగా మారింది. ఈ గాలింపులోనే ఈ కేసుకు కీలకమైన మలుపు వచ్చింది. 10 ఏళ్ల కార్తికేయకు ఈత రావడంతో నదిలో మునిగిపోకుండా ప్రవాహాన్ని ఎదుర్కొంటూ బయట పడగలిగాడు. నదిలో ఉన్న బాలుణ్ణి స్థానిక మత్స్యకారులు గుర్తించి రక్షించారు. ఆసుపత్రికి తరలించిన తర్వాత ఈ కుటుంబంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి కార్తికేయ అని తేలింది. ఇక మిగిలిన 3 కోసం గాలింపు కొనసాగింది. ఆగస్టు 17న ఏఈ నూకరాజు మృతదేహం లభించింది. ఆ తర్వాత 3 రోజుల పాటు గాలింపు కొనసాగిన తర్వాత ఆగస్టు 20న రావులపాలెం మండలం కొమరాజులంక వద్ద సౌజన్య మృతదేహం బయటపడింది. చివరగా ఆగస్టు 22న ఆలమూరు మండలం మూలస్థానం వద్ద మీనా మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. 3 మృతదేహాలు 3 వేర్వేరు రోజుల్లో బయటపడ్డంతో కుటుంబం చివరి ప్రయాణం మరింత విషాదకరంగా మారింది. అయితే మృతదేహాలు బయటపడ్డంతోనే ఈ కేసు ముగిసిపోలేదు. అసలు ఎందుకు ఒక కుటుంబం మొత్తం ఇలాంటి నిర్ణయం తీసుకుంది అనే ప్రశ్న దర్యాప్తు అధికారులను వెంటాడింది. అదే సమయంలో నూకరాజు తన స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో వేధింపుల గురించి రాసిన సమాచారం
పోలీసుల దృష్టికి వచ్చింది. సౌజన్య రాసిన 5 పేజీల లేఖ కూడా దొరికింది. ఆ లేఖలో ఆమె చెప్పిన విషయాలు ఈ కేసు దిశను ఒక్కసారిగా మార్చేశాయి. సౌజన్య లేఖలో తన కుటుంబం ఎదుర్కొన్న వేధింపులు, బెదిరింపులు, ఆస్తులకు సంబంధించిన ఒత్తిళ్లు, తన వ్యక్తిగత జీవితాన్ని అడ్డుపెట్టుకొని సాగిన బ్లాక్మెయిల్ గురించి ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు తన భర్త జగదీష్ రెడ్డి మరణం వెనుక కూడా సాదిక్ ఖాన్ ఉన్నాడు అని ఆమె ఆరోపించింది. దీంతో గోదావరిలో జరిగిన కుటుంబ ఆత్మహత్య వెనుక ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి పోలీసులు సాదిక్ ఖాన్ చుట్టూ దర్యాప్తును కేంద్రీకరించారు. గోదావరిలో 4 దూకారు, 3 చనిపోయారు, ఒక బాలుడు మాత్రమే మిగిలాడు. కానీ వాళ్ల చావు వెనుక అసలు కారణం ఏంటి అనే ప్రశ్నకు సమాధానం గోదావరి నీళ్లలో కాదు, వాళ్లు వదిలిన లేఖల్లో దొరికింది. ముఖ్యంగా సౌజన్య రాసిన 5 పేజీల లేఖ ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. ఆమె చెప్పిన కథలో భయం ఉంది, బ్లాక్మెయిల్ ఆరోపణలున్నాయి, ఆస్తులకు సంబంధించిన ఒత్తిడి ఉంది, మత మార్పిడికి సంబంధించిన ఆరోపణలున్నాయి, కుటుంబ సభ్యులను చంపేస్తానన్న బెదిరింపులు ఉన్నాయంటోంది సౌజన్య. తన భర్త జగదీష్ రెడ్డి మృతికి సంబంధించి సౌజన్య చెప్పిన విషయాలు అన్నింటికన్నా షాక్కి గురిచేసేలా ఉన్నాయి. తన భర్త చావు వెనుక కూడా సాదిక్ ఖాన్ ఉన్నాడని ఆరోపించిందామె. ఒక కుటుంబం గోదావరిలోకి దూకడానికి ముందు ఎంతటి మానసిక ఒత్తిడిని ఎదుర్కొందో ఆ లేఖ చెబుతోంది. అందుకే ఇప్పుడు ఆ లేఖ ఈ కేసులో కేవలం సూయిసైడ్ నోట్ కాదు, ఇది దర్యాప్తుకు దారి చూపుతున్న కీలక డాక్యుమెంట్గా మారింది. సౌజన్య రాసిన 5 పేజీల లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్న తర్వాత ఆమె ఆరోపణలను ఒక్కొక్కటిగా పరిశీలించడం ప్రారంభించారు. తనకంటే 10 ఏళ్లు పెద్దదైన తనను సాదిక్ ఖాన్ మొదట పరిచయంతో దగ్గర చేసుకుని ఆ తర్వాత తన ప్రైవేటు వీడియోలు, సంభాషణలను సేకరించి వాటితో బ్లాక్మెయిల్ చేశాడని ఆమె పేర్కొంది. ఈ బ్లాక్మెయిల్ దాదాపు 2 ఏళ్ల పాటు కొనసాగిందని సౌజన్య ఆరోపించింది. సౌజన్య ఆరోపణల ప్రకారం బ్లాక్మెయిల్కు గురైన తర్వాత ఆమె కుటుంబ వ్యవహారాల్లోకి కూడా సాదిక్ ప్రవేశించాడు. ఆమె మొబైల్ ఫోన్, ఎస్బీఐ లాకర్ కీలు, ఆస్తుల వివరాలు తన వద్దకు తెప్పించుకున్నాడని, కుటుంబ బ్యాంకు ఖాతాలపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించాడని ఆమె లేఖలో పేర్కొంది. అంతేకాదు పనసపాడు సమీపంలోని కుటుంబ ఆస్తి పత్రాలను తన ఆధీనంలోకి తీసుకుని ఆస్తులను తన పేరుపై రాయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడని ఆరోపించింది. ఈ వ్యవహారంలో కుటుంబ పరువు కూడా ఒక ఆయుధంగా మారిందని సౌజన్య ఆరోపించింది. తన ప్రైవేటు విషయాలను బయట పెడతాను అని బెదిరించడం ద్వారా కుటుంబాన్ని తనకు వ్యతిరేకంగా వెళ్లకుండా చేశాడని ఆమె పేర్కొంది. అంటే వ్యక్తిగత జీవితాన్ని బయట పెడతానన్న భయంతో మొదలైన బ్లాక్మెయిల్ క్రమంగా కుటుంబ ఆస్తులు, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత స్వేచ్ఛ వరకు వెళ్లిందని ఆమె లేఖ ద్వారా స్పష్టమవుతోంది. ఇక సౌజన్య లేఖలో మరో తీవ్రమైన ఆరోపణ మత మార్పిడి గురించి ఉంది. తనను ఇస్లాం మతంలోకి మారాలని సాదిక్ ఒత్తిడి చేశాడని, ముస్లిం మత గ్రంథాలు చదవాలని బలవంతం చేశాడని ఆమె పేర్కొంది. ఈ విషయాలను బయటకు చెబితే కుటుంబ సభ్యులను చంపేస్తాను అని బెదిరించాడని కూడా ఆమె ఆరోపించింది. ఈ ఆరోపణలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. సౌజన్య తన కుమారుడి విషయంలోనూ తీవ్రమైన భయాన్ని వ్యక్తం చేసింది. తన కుమారుడు కార్తికేయను కిడ్నాప్ చేసి ఉగ్రవాదులకు అమ్మేస్తాను అని సాదిక్ బెదిరించాడని ఆమె లేఖలో పేర్కొంది. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు తనను దారుణంగా కొట్టి ఉప్పాడ సముద్రంలోకి తోసేసి భయపెట్టాడని కూడా ఆమె ఆరోపించింది. తనకు మాత్రమే కాకుండా తన కుటుంబ సభ్యులందరి ప్రాణాలకు ముప్పు ఉందనే భయం చివరకు కుటుంబాన్ని తీవ్ర నిర్ణయం తీసుకునే పరిస్థితికి నెట్టిందని లేఖలో పేర్కొంది. అయితే ఈ లేఖలో అత్యంత కీలకమైన అంశం సౌజన్య భర్త జగదీష్ రెడ్డి మృతి. జూలై 2న జగదీష్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందారని, ఆ మరణం వెనుక సాదిక్ ఖాన్ ఉన్నాడని సౌజన్య ఆరోపించింది. కెనడా, ముంబై నుంచి ప్రమాదకరమైన రసాయనాన్ని తెప్పించి దాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇచ్చి తన భర్తను చంపాడని ఆమె లేఖలో పేర్కొంది. సౌజన్య లేఖతో పాటు నూకరాజు తన స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో రాసిన వివరాలను కూడా పోలీసులు పరిశీలించారు. కుటుంబం ఎదుర్కొన్న వేధింపులు, బెదిరింపులపై ఇద్దరూ వేర్వేరు సందర్భాల్లో రాసిన సమాచారం ఒకదానితో ఒకటి సరిపోతుందా అనే కోణంలో దర్యాప్తు సాగింది. అదే సమయంలో సాదిక్ ఆస్తుల వివరాలు, బ్యాంకు ఖాతాలు, లాకర్, ఆస్తి పత్రాలకు సంబంధించిన విషయాలను పోలీసులు పరిశీలించారు. ఈ ఆరోపణల ఆధారంగా పోలీసులు సాదిక్ ఖాన్ను ప్రశ్నించేందుకు ప్రయత్నించే లోపే అతడు పరారయ్యాడు. దీంతో కేసు దర్యాప్తులో మరో కీలక అధ్యాయం మొదలైంది. ఒకవైపు లేఖలోని ఆరోపణలను పరిశీలిస్తూ పోలీసులు ఆధారాలు సేకరిస్తూ ఉండగా,
మరోవైపు సాదిక్ ఎక్కడికి వెళ్లాడో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశారని ఆయన ఆరోపించారు. సాదిక్తో పాటు మరో వ్యక్తి ప్రమేయం ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. సౌజన్య లేఖ, భాస్కర్ రెడ్డి ఫిర్యాదుతో సర్పవరం పోలీస్ స్టేషన్లో హత్య కేసు నమోదు చేశారు. సాదిక్ ఖాన్ పేరు బయటకొచ్చిన తర్వాత పోలీసులు అతని కోసం గాలింపు మొదలు పెట్టారు. కానీ అప్పటికే కనిపించకుండా పోయాడు సాదిక్ ఖాన్. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు, కార్డులు వాడడం మానేశాడు. ఒక చోట ఎక్కువసేపు ఉండకుండా రాష్ట్రాలు మారుతూ వెళ్ళిపోయాడు. పోలీసులకు మాత్రం ఒక చిన్న క్లూ దొరికింది. పరారీలో ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులకు, న్యాయవాదికి అతడు చేసిన ఫోన్ కాల్స్, ఆ ఒక్క క్లూ ఆధారంగా పోలీసులు అతని అడుగు జాడలను వెతకడం మొదలుపెట్టారు. కర్ణాటకలో సీసీటీవీ ఫుటేజ్, షోలాపూర్లో పరిచయస్తుల విచారణ, ముంబై వైపు వెళ్లే ప్రయత్నం, ఢిల్లీకి సంబంధించిన క్లూలు, చివరికి మీరట్లో దాక్కున్నాడన్న సమాచారం, ఇలా ఒక్కో క్లూ కలుపుకుంటూ పోలీసులు వేట కొనసాగించారు. మరోవైపు సాదిక్ ఖాన్ కూడా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ 5 రోజుల పాటు సాగిన ఆ వేటకు ఆగస్టు 22న మీరట్లో తెరపడింది. సాదిక్ ఖాన్ కు సౌజన్యతో పరిచయం ఏర్పడిన విధానం ఈ కేసులో కీలక అంశంగా మారింది. నూకరాజు మనవడు కార్తికేయ రైఫిల్ షూటింగ్ శిక్షణ కోసం సాదిక్ నిర్వహిస్తున్న PRO రైఫిల్ షూటింగ్ అకాడమీలో చేరడంతో సౌజన్యను కూడా అతడు పరిచయం చేసుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ పరిచయం తర్వాత సౌజన్యతో వ్యక్తిగత సంబంధం ఏర్పడిందని, అదే సమయంలో ఆమె ప్రైవేటు వీడియోలు, సంభాషణలను సేకరించి వాటితో బ్లాక్మెయిల్ చేశాడని ఆమె లేఖలో ఆరోపించింది. బ్లాక్మెయిల్ను అడ్డుపెట్టుకుని సౌజన్య కుటుంబ వ్యవహారాల్లో సాదిక్ జోక్యం చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. మొబైల్ ఫోన్ నుంచి లాకర్ కీలు, ఆస్తి పత్రాల వరకు తన ఆధీనంలోకి తీసుకున్నాడని, బ్యాంకు ఖాతాలపై నియంత్రణ సాధించేందుకు ప్రయత్నించాడని, కుటుంబ ఆస్తులను తన పేరుపై రాయించుకోవాలని ఒత్తిడి చేశాడని సౌజన్య పేర్కొంది. ఈ ఆరోపణలపై పోలీసులు డిజిటల్, ఆర్థిక ఆధారాలను సేకరిస్తున్నారు. ఆగస్టు 16 రాత్రి కుటుంబం గోదావరిలోకి దూకిన తర్వాత కేసులో సాదిక్ పేరు బయటకు రావడంతో పోలీసులు అతని కోసం గాలింపు మొదలుపెట్టారు. సామర్లకోట నుంచి కోణార్క్ ఎక్స్ప్రెస్ లో ఎస్కేప్ అయ్యాడు. అయితే పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు సాదిక్ వెంటనే తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా ఉపయోగించకుండా, తన కదలికలను గుర్తించకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. అయితే పరారీలో ఉన్న వ్యక్తి పూర్తిగా ప్రపంచంతో సంబంధాలు తెంచుకోలేడు. సాదిక్ కూడా అదే చేశాడు. కుటుంబ సభ్యులకు, న్యాయవాదికి ఫోన్ చేశాడు. ఆ ఫోన్ సంభాషణల ఆధారంగా పోలీసులు అతని కదలికలను మొదట కర్ణాటక వైపు ట్రాక్ చేశారు. అక్కడి ఒక రైల్వే స్టేషన్లో సీసీటీవీ కెమెరాల్లో సాదిక్ కదలికలు కనిపించడంతో దర్యాప్తుకు మరింత స్పష్టత వచ్చింది. కర్ణాటకలో లభించిన క్లూల ఆధారంగా పోలీసులు సోలాపూర్కు చేరుకున్నారు. అక్కడ సాదిక్ పరిచయస్తులను విచారించగా అతడు లాడ్జిలో గది కోసం ప్రయత్నించాడని, ముంబై వెళ్లాలని భావించినట్లు సమాచారం లభించింది. అదే సమయంలో ఢిల్లీలో ఉన్న పాత పరిచయస్తుడి ఫోన్ నెంబర్ కోసం అతడు ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో దర్యాప్తు మరోసారి దిశ మార్చుకుంది. సోలాపూర్ తర్వాత పోలీసులు ముంబై, ఢిల్లీ ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్, సాదిక్ పరిచయస్తుల కదలికలను పరిశీలించారు. ఒక్కో రాష్ట్రంలో అతడు వదిలిన చిన్న క్లూను పట్టుకుని ముందుకు సాగిన పోలీసులకు చివరకు సాదిక్ ఉత్తరప్రదేశ్లోని మీరట్లో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం లభించింది. మీరట్ నౌచాంది పోలీస్ స్టేషన్ పరిధిలో సాదిక్ ఉన్న ప్రాంతాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ భారీగా జనం ఉండడంతో నేరుగా వెళ్లకుండా ముందుగా అతని పరిచయస్తుడిని గుర్తించి విచారించారు. అతడి ద్వారా సాదిక్ దాక్కున్న ఖచ్చితమైన ప్రదేశాన్ని గుర్తించిన పోలీసులు స్థానిక మీరట్ పోలీసుల సహాయంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. 5 రోజుల పాటు రాష్ట్రాలు మారుతూ పోలీసులకు దొరకకుండా తిరిగిన సాదిక్ ఖాన్ చివరకు ఆగస్టు 22న మీరట్లో పోలీసుల చేతికి చిక్కాడు. మరో రోజు ఆలస్యం జరిగి ఉంటే కేరళ మీదుగా సముద్ర మార్గంలో విదేశాలకు వెళ్లే ప్రయత్నం చేసేవాడని దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. రకరకాల ప్లేసెస్లో ఒక చోట నుంచి ఒక చోటకి ఇతని మూవ్మెంట్ ట్రాక్ చేసుకుంటూ ఈ ముద్దాయిది ఫైనల్లీ అతన్ని మీరట్లో అరెస్ట్ చేయడం జరిగింది. మొన్న అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేసి మీరట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేసి ట్రాన్సిట్ వారెంట్తో ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి కేరళ వెళ్ళిపోతానన్నట్టుగా మీరట్లో ఎవరు షెల్టర్ ఇచ్చారో ఆయనకు చెప్పినట్టు తెలుస్తుందండి. మీరట్లో అరెస్ట్ చేసిన తర్వాత సాదిక్ను స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత రైలు మార్గంలో కాకినాడకు తీసుకువచ్చి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఇప్పుడు సాదిక్ అరెస్టుతో కేసు ముగియలేదు.
అసలు దర్యాప్తు అప్పుడే మొదలైంది. అతని డిజిటల్ డేటా, కాల్ రికార్డులు, బ్యాంకు లావాదేవీలు, ఇతర ఆధారాల ద్వారా ఈ కేసులో ఆరోపణలకు ఎంత బలం ఉందో తేల్చాల్సి ఉంది. సౌజన్య భర్త జగదీష్ రెడ్డి ఎలా చనిపోయారు? ఇదే మొత్తం కేసులో అత్యంత కీలకమైన మిస్టరీ. జూలై 2న ఆయన చనిపోయారు. మొదట ఆ మరణం అనారోగ్యంతో జరిగిందని భావించారు. కానీ గోదావరిలోకి దూకే ముందు సౌజన్య రాసిన లేఖ ఆ మరణంపై సంచలన ఆరోపణలను వెలుగులోకి తెచ్చింది. తన భర్తను సాదిక్ ఖాన్ హత్య చేశాడని ఆమె ఆరోపించింది. విషపూరిత రసాయనం ఉపయోగించాడని పేర్కొంది. ఈ ఆరోపణ బయటకొచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకుకు విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి చంపారని ఫిర్యాదు చేశారు. ఇంతటితో ఆగకుండా ఈ ఘటనలో మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉండొచ్చని అనుమానం కూడా వ్యక్తం చేశారు. దీంతో గోదావరిలో దూకిన కుటుంబం ఆత్మహత్య కేసులో మరో హత్య కేసు కూడా తెరపైకొచ్చింది. ఇప్పుడు ఈ కేసులో అత్యంత కీలకమైన ఆధారాలు ఏంటి అంటే సౌజన్య లేఖ ఒక్కటే కాదు, జగదీష్ రెడ్డి వైద్య రికార్డులు, మరణానికి ముందు చేసిన ఫోన్ కాల్స్, సీసీటీవీ ఫుటేజ్, డిజిటల్ డేటా, బ్యాంకు లావాదేవీలు, ఇవన్నీ కలిపితేనే అసలు నిజం బయటపడుతుంది. సౌజన్య చేసిన ఆరోపణలు నిజమా? జగదీష్ రెడ్డి మరణం సహజమా లేక అది హత్య? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు దర్యాప్తు అధికారుల చేతుల్లో ఉంది. జూలై 2న సౌజన్య భర్త కొవ్వూరి జగదీష్ రెడ్డి మృతి చెందారు. మొదట ఆయన మరణం అనారోగ్య కారణాలతో జరిగిందని అందరూ భావించారు. గోదావరి ఘటన తర్వాత సౌజన్య రాసిన లేఖతో ఈ మరణం చుట్టూ కొత్త అనుమానాలు మొదలయ్యాయి. తన భర్త సాధారణంగా చనిపోలేదని, సాదిక్ ఖాన్ అతనికి విషపూరిత రసాయనమిచ్చి హత్య చేశాడని సౌజన్య ఆరోపించింది. సౌజన్య లేఖలో చేసిన ఆరోపణల ప్రకారం కెనడా, ముంబై నుంచి ప్రమాదకరమైన రసాయనం తెప్పించి దాన్ని జగదీష్కి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చారని ఆమె పేర్కొంది. ఈ ఆరోపణ ఎంతవరకు నిజమో తేల్చేందుకు ఇప్పుడు పోలీసులు జగదీష్ రెడ్డి మరణానికి సంబంధించిన వైద్య రికార్డులు, ఇతర శాస్త్రీయ ఆధారాలను పరిశీలిస్తున్నారు. సౌజన్య ఆరోపణలకు తోడు జగదీష్ రెడ్డి తండ్రి కొవ్వూరి భాస్కర్ రెడ్డి పోలీసులను ఆశ్రయించారు. తన కుమారుడికి విషపూరిత ఇంజెక్షన్ ఇచ్చి హత్య చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. భాస్కర్ రెడ్డి ఫిర్యాదు వెనుక మరో కీలక అంశం ఉంది. గోదావరిలో జరిగిన ఆత్మహత్య యత్నం నుంచి ప్రాణాలతో బయటపడిన కార్తికేయ నుంచి కుటుంబ సభ్యులకు కొన్ని వివరాలు తెలిసినట్లు సమాచారం. ఆ వివరాలు సౌజన్య లేఖలోని ఆరోపణలు రెండింటినీ పరిగణలోనికి తీసుకుని భాస్కర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆగస్టు 17న భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు, సౌజన్య రాసిన లేఖ ఆధారంగా సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్ పై హత్య కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 260/2026గా కేసు నమోదు కావడంతో ఇప్పటి వరకు ఆత్మహత్య ప్రేరేపణ కోణంలో సాగుతున్న దర్యాప్తులో అధికారికంగా హత్య కోణం కూడా చేరింది. ఇప్పుడు పోలీసుల ముందు అత్యంత కీలకమైన ప్రశ్న జగదీష్ రెడ్డి మరణానికి అసలు కారణం ఏంటి అనే దానిపైనే ఉంది. మరణానికి ముందు ఆయన ఎవరిని కలిశారు, ఎవరితో ఫోన్లో మాట్లాడారు, సాదిక్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి, మరణానికి ముందు లేదా తర్వాత ఏమైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగాయా అనే అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. అందుకే ఈ దర్యాప్తులో డిజిటల్ ఆధారాలు కీలకంగా మారాయి. మొబైల్ ఫోన్లు, కాల్ డేటా రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, బ్యాంకు లావాదేవీలు, డిజిటల్ సాక్ష్యాలతో పాటు జగదీష్ రెడ్డి వైద్య రికార్డులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ ఆధారాలన్నింటినీ కలిపి చూసిన తర్వాతే మరణం వెనుక అసలు కారణాన్ని తేల్చే అవకాశం ఉంటుంది. అదే సమయంలో సాదిక్ ఖాన్ పై గతంలో కూడా ఇతర ఆరోపణలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా నిర్ధారణ కాలేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు గోదావరిలో 3 ప్రాణాలు కోల్పోయిన కుటుంబ విషాదం, మరోవైపు జగదీష్ రెడ్డి అనుమానాస్పద మరణం, మధ్యలో సౌజన్య రాసిన 5 పేజీల లేఖ, ఆ లేఖలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్, అతని పరారీ, అరెస్ట్, ఇవన్నీ కలిసినప్పుడు ఈ కేసు ఎన్నో ప్రశ్నలను ముందుకు తెస్తోంది. గోదావరిలో ముగిసిన ఒక కుటుంబం కథ ఒక లేఖతో మళ్లీ మొదలైంది. ఆ లేఖ ఒక వ్యక్తిపై ఆరోపణలు చేసింది. ఆ ఆరోపణలు మరో మరణాన్ని తెరపైకి తెచ్చాయి. ఆ మరణంపై తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. ఇప్పుడు దర్యాప్తు ముందుకు సాగుతోంది. జగదీష్ రెడ్డి చావు వెనక నిజం బయటపడితే
గోదావరి విషాదానికి ముందు ఆ కుటుంబం ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి స్పష్టమయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ కేసులో ఇప్పుడు ప్రతి ఫోన్ కాల్, ప్రతి లావాదేవీ, ప్రతి డిజిటల్ ఆధారం, ప్రతి వైద్య రికార్డు కీలకంగా మారింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఎడిషన్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్.